2014 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఓ సైబర్ నిపుణులు చేసిన ఆరోపణలు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. లండన్లో భారత పాత్రికేయ సంఘం విలేకరుల సమావేశంలో స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని స్పష్టం చేశాడు. 2014 లోక్సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ఈసీఐల బృందంలో తాను సభ్యునిగా ఉన్నానని తెలిపారు. 2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని ఆయన ప్రాణభయంతోనే భారత్ నుంచి పరారయ్యానని పేర్కొన్నాడు. ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. 2014 నాటి లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకింగ్ గురయ్యాయంటూ సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి. భాజపా రిగ్గింగ్ కు పాల్పడిందంటూ ఆయన చేసిన విమర్శలు పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈసీఐఎల్లో పనిచేసేటప్పుడు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా అన్న విషయం పరీక్షించాలని కోరగా తమ బృందం హ్యాక్ చేసి నిరూపించిందని షుజా తెలిపాడు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి తక్కువ పౌనఃపున్యమున్న సంకేతాలను పొందేలా భాజపాకు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సాయం చేసిందన్న సయ్యద్ షుజా డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి జియోకు నెట్వర్క్ ఉందని ఆరోపించాడు. దీనివల్ల భాజపా లబ్ధి పొందిందన్న షుజా ఇలాంటి సౌకర్యాలు దేశవ్యాప్తంగా 9 చోట్ల ఉన్నాయని చెప్పాడు. అయితే తాము ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడుతున్నామనే సంగతి జియో ఉద్యోగులకు తెలియదని తెలిపాడు. మిలిటరీ స్థాయి పౌనఃపున్యాలను ట్రాన్స్మిట్ చేసే మాడ్యులేటర్ ద్వారా ఈవీఎంలను భాజపా హ్యాక్ చేసిందని ఆరోపించాడు. గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నాడు. 2014 ఏప్రిల్లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించామన్న షుజా తమకు తెలిసిన సమాచారంతో భాజపాను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నామని తెలిపాడు. హైదరాబాద్ శివార్లలో భాజపా నేత ఒకరిని కలుసుకునేందుకు తమ బృందం వెళ్లిందని, అక్కడ తమపై కాల్పులు జరిగాయని వెల్లడించాడు. అందులో కొందరు చనిపోగా తాను మాత్రం తప్పించుకున్నానని తెలిపాడు. ఈ ఘటన వెలుగులోకి రాకుండా ఉండేందుకు కిషన్ గఢ్ లో మత కలహాలు జరిగాయని చెప్పాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు తెలుసుకున్నందుకే భాజపా నేత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే హత్యకు గురయ్యారని ఆరోపించాడు. ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్ ఆ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనుకున్న కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించాడు. 2015లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను అడ్డుకున్నామన్న షుజా ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 చోట్ల ఆమ్ ఆద్మీ గెలిచిందని తెలిపాడు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ బృందం సంకేత ప్రసారాలను అడ్డుకుందన్న షుజా లేదంటే ఈ రాష్ట్రాల్లోనూ భాజపా విజయం సాధించి ఉండేదని చెప్పుకొచ్చాడు. తన ఆరోపణలకు ఆధారాలిస్తానన్న ఆయన ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే హ్యాకింగ్ తీరును వివరిస్తానని తెలిపాడు. ఏ ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందో వివరిస్తానన్న షుజా ఈవీఎంల హ్యాకింగ్ పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీ లంకేష్ అంగీకరించారని, ఆలోగానే ఆమెను హత్య చేశారని ఆరోపించాడు. అయితే సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవన్న వాదనకు కట్టుబడి ఉన్నామన్న సిఈసి తాజా ఆరోపణలపై ఎలాంటి న్యాయ చర్యలు తీసుకోవాలో పరిశీలన జరుపుతున్నట్లు వివరించింది. దురుద్దేశంతోనే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారన్న ఎన్నికల సంఘం కఠిన పర్యవేక్షణ, భద్రత నడుమ వీటి రూపకల్పన జరుగుతుందని తెలిపింది. తయారీలోని అన్ని దశల్లో సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.